హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్వీట్ గులాబీలు అండి. ఈ ఫెస్టివల్స్కి అండ్ అకేషన్స్కి ఇంకా కిడ్స్కి స్నాక్ రెసిపీ కింద చాలా బాగుంటాయి. చాలామంది ఈ గులాబీల్లో ఎగ్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ రెసిపీని ఎగ్ యూస్ చేయకుండానే మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఇప్పుడు ఈ క్రిస్పీగా కరకరలాడే స్వీట్ రోజ్ కుకీస్ని ఇంకా అసలు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ మైదా పిండి, అదే కప్తో 1 కప్ బియ్య పిండి వేసుకోవాలి. తర్వాత అదే కప్తో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఈ గులాబీలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలానే వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు స్పూన్ నుండి ఈ విధంగా జారాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మౌల్డ్ని పెట్టుకుని ఆయిల్తో పాటు బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ అండ్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ మౌల్డ్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో 3/4 వరకు డిప్ చేసి ఆయిల్లో వదులుకోవాలి. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వదులుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకుని అట్ల ముళ్ళతో తీసుకోవాలి. మళ్ళీ ఈ మౌల్డ్ని ఆయిల్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసి వేస్తూ మౌల్డ్ని ఆయిల్లో హీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు గులాబీలు బాగా వస్తాయి. మౌల్డ్ని ఆయిల్లో బాగా హీట్ చేసి వేయడం వల్ల గులాబీలు అట్లములు పెట్టి తీయక్కర లేకుండానే ఎంత ఈజీగా వస్తున్నాయో చూసారా. ఈ పువ్వులు పర్ఫెక్ట్గా రావాలంటే మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది. వీటిని నీట్గా ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు క్రిస్పీగానే ఉంటాయి. ఇదే వేలో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎంతేనండి, చాలా ఈజీగా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు క్రిస్పీగా స్వీట్ రోజ్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవే మెజర్మెంట్స్తో ఈ రెసిపీని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ లేటర్.